చికెన్ వండిన అంత ఈజీగా మటన్ వండలేమని చెబుతుంటారు. ఎందుకంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది. కానీ మటన్ అలా కాదు, ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే మటన్ మెత్తగా ఉడకడమే కాకుండా రుచి కూడా రెట్టింపు అవుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇక్కడ చూద్దాం. చికెన్, మటన్ ఏదైనా సరే నాన్ వెజ్ ఆహారం వండేప్పుడు కొన్ని చిట్కాలు పాటించటం వల్ల అది ఈజీగా ఉడికిపోతుంది. రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా ముఖ్యమైన విషయమేంటంటే మాంసం ముక్కల పరిమాణం సమంగా ఉండాలని గుర్తుంచుకోండి. చాలా పెద్ద ముక్కలుంటే ఉడకటం కష్టంగా అవుతుంది. పెద్దగా చిన్నగా కాకుండా ముక్కలు మధ్యమ పరిమాణంలో కట్ చేయండి. ఇక నాన్ వెజ్ ఉడకబెట్టే ముందు బాగా కడగాలి. అప్పుడే రక్తం, మలినాలు తొలగిపోతాయి. మాంసం త్వరగా మెత్తబడుతుంది. కడిన మాంసానికి నిమ్మరసం లేదా వెనిగర్ బాగా పట్టించాలి. కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపితే మటన్, చికెన్ త్వరగా ఉడికిపోయేలా చేస్తుంది. పెరుగు లేదా మజ్జిగలో కూడా నానబెట్టుకోవచ్చు. ఇందుకోసం ముందుగానే కావాల్సినంత ఉప్పు, కారం, మసాలాలు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత కుక్ చేయాలి. వండటానికి ముందు 30 నిమిషాలు పెరుగులో ఉంచితే మాంసం సాఫ్ట్గా మారుతుంది. నాన్ వెజ్ వంటకాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరి. ఇది మాంసాన్ని మెత్తగా చేసి వండే సమయాన్ని తగ్గిస్తుంది. కావాలంటే మీరు పచ్చిబొప్పాయి పేస్ట్ మటన్కు పట్టించుకోవచ్చు. కొద్దిగా పచ్చిబొప్పాయి పేస్ట్ వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది. ఇకపోతే మటన్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడండి. ఓపెన్ పాత్ర కంటే ప్రెషర్ కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది. సరైన మంట ఉపయోగించండి. మొదట మితమైన మంటలో వేయించి తరువాత కుకింగ్ చేయాలి. ఉప్పు చివర్లో వేయండి. మొదటే ఉప్పు వేస్తే మాంసం గట్టిపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తూ మీకిష్టమైన మటన్, చికెన్ని ఈజీగా వండుకొని హ్యాపీగా లాగించేయండి.